అంబ రాసి పెట్టినవాడు. తాళి కట్టించరా, పట్టు పెట్టించరా, కట్టు కట్టించరా, పట్టు పట్టించరా. పట్టు పట్టు పట్టు. నువ్వు పట్టు పట్టు. తంటలో తింటాలు వచ్చిందయ్యో ఇల్లాలు, తంటలో తింటాలు వచ్చిందయ్యో ఇల్లాలు. కట్టేందుకు కంఠం కావలే, ఊరేందుకు శంఖం కావలే, మేసేందుకు మేతలు కావలే, కోసేందుకు కోతలు కావలే. పట్టు కట్టు పట్టు కట్టు. తల్లి కట్టించరా, పట్టు పట్టించరా, పట్టు పట్టించరా, కట్టు కట్టించరా. ఓం ఓం కంఠే భద్రాభి శుభగే పంజే వచరదాం శతం సుగంధీభిరం వధూరవాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే తద్వాజాధాస్తం విపరేతరా ఇవం పదం ప్రవేద్భస్సు పుత్రాగం సుభగా. ఏమిటి దున్నయం ప్రభు? కారణం ఉన్నది. వధువు నా వరప్రసాది, వరుడు మా శాపగ్రస్తుడు. అలాగా? అతడు అపరాధం? అహంకారికి సుతుడై జన్మించడం. అతడే బాలవీరుని తండ్రి, మహారాజు సత్యవ్రతుడు. సంతానం కోసం అనేక వత్సరములు ఏకదీక్షగా తపస్సు చేసి మమ్మ ఆరాధించినాడు. అహంకారి, ఆర్జించిన సుకృతమంతా ఒక్క నిమిషంలో నాశనం చేసుకున్నావు. పూజించినందుకు పుత్రుని ప్రసాదించాం, కానీ ఆ భాండం ఎన్ని తునకలాయను అన్ని సంవత్సరములే ఆ బాలునికి ఆయు. నీ ప్రాప్తం ఇంతే. ఇరువది 2 తునకలు, 22 ఏండ్లాయు. బాలవీరుడికి 22 ఏండ్లు పున్నమికి నిండుతున్నాయి. ఓహో, పున్నమికి ఇంకా గడువు ఉన్నదే. అప్పుడే అంతంతలు పెట్టారే మృత్యుంజయులు. ఆ బాలమీది కరుణతో వివాహ బంధం బ్రహ్మచర్య దీక్షలోనే అంతం చేస్తుంది. సంయోగమే లేనిది వియోగం ఎక్కడిది? సంసార తాపత్రయం లేకుండా నీ వరప్రసాది నీ చరణములే సేవించుకుంటూ తరిస్తుంది. ఏం చేస్తావా? నీకేం ఉపకారం చేశానమ్మా? నీ బిడ్డనమ్మా. అంబా, పీడకల కలగాద నిజమేనా? నన్ను వెర్రివానికించి కట్టావా తల్లి? నేను నమ్మి కొంచుకున్నందుకు ఇదే నా ఫలితం. అమ్మా, అమ్మా, అబ్బ నన్ను చిన్న చూపు చూపించిందమ్మా. అమ్మా, అజ్ఞానిని మన్నించు తల్లి. నీ నీడ నుండిగా నాకే ఆపద రాదు. ఏదైనా నీ అనుగ్రహమే తల్లి. ఆలకించారా ఆ చిన్నదాని పలుకులు? నా నీడ నుండగా ఆ బాలకే ఆపద రాదు. ఓహో, దేవికి మాతో పంతమా? ఎన్నటికీ కాదు. ఆడపుట్టుకు
ఐదో తనం కన్నా అదృష్టమే ఉన్నది. మన కథ తరిచి చూడండి. సతిగా పుట్టి మేము చేపట్టి దక్షాధ్వరంలో దగ్ధమైపోయింది ఎందుకు? తమ కోసమే కదా. హిమవంతుడి బిడ్డనే తపోనిష్టతో యవ్వనమంతా స్థానునై గడిపింది ఎందుకు? మీ పాణిగ్రహణ యోగానికే కదా. నేను మిమ్మల్ని దక్కించుకోలేదా? అలాగే నా వరప్రసాది. అసంభవం. ఉత్తమ సతికి మాంగళ్య రక్షణ అసంభవం కాదు. ఆ సౌభాగ్యాన్ని హరులైనా నాశనం చేయలేరు. పాపం చుట్టుకున్నా సరే ఆ రాక్షసి ప్రాణం తీసి ఉండేవాడిని. కానీ అమ్మాయి గారి మొహం చూచురుకున్నారు. నవ్విన నాపజన్నే పండుద్ది. ఇక మనం ఆ నకవు శతుదయ్యా. పాపం, ఆ పిల్ల తెప్పరిల్లిందో లేదు. తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నేను వెళ్ళి చూచిరానా యువరాజా? అవును తట్టాలు, వెళ్ళు. ఆగండి. అమ్మగారు మిమ్మల్ని కొట్లో పెట్టారా? ఏం తప్పు చేశారే? మాకు మాకు తల తిరుగుడు ఎక్కువైందట మహాప్రభు. మాకు వచ్చిన వ్యాధి మీకు రాకూడదు. తప్పు తప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. పోండి పోండి. అలాగే నాన్న. అదేమిటి మెళ్ళో తాళి నువ్వే కట్టుకున్నావా? కట్టవలసిన వారి కట్టారు నాన్న. ఆ వెర్రివాడా అమ్మా? పెళ్లి చేసుకున్న వాళ్ళంతా వెర్రివాళ్ళ? మేము వెర్రివాళ్ళమా? మన కోటలో ఓ వింత జరిగింది. ఏం జరిగింది? మన గౌరి పెళ్లి చేసుకుంది. పిన్నే చేయించింది నాన్న. మరి నన్ను ఎందుకు పిలవలేదు? మీరు గాఢ నిద్రలో ఉన్నారు. నాకు నిద్ర ఉంటే చాలు, అన్నాహారాలు అక్కర్లేదు. అవును, నువ్వు చెప్పిందే నిజం. అమ్మా, నాకు బ్రహ్మానందంగా ఉంది. భామా, ఆ అబ్బాయికే ఇచ్చి చేశావు కదూ? మంచి బాలుడమ్మా, మంచి వీరుడమ్మా. అమ్మాయి, మీ ఆయన పేరు బాలవీరుడమ్మా. గట్టిగా జ్ఞాపకం ఉంచుకో. అమ్మా, మేమెవరం లేకుండానే పెళ్లి చేసుకున్నారా? పిన్ని, వీడని పిలవలేదే? ఇంతసేపు మీరు ఎక్కడున్నారు రామి? ఆ గదిలో కూర్చొని మ్యావ్ మ్యావ్ అంటున్నారు. జరిగింది ఏదో గారడి. భలే భలే